ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక సాంగ్ అయితే వచ్చింది కదా! 'నువ్వుంటే చాలే' అని రామ్ గారిది. చాలా బాగా అయితే ఉంటది. ఒకసారి ఆ వీడియోని చూపిస్తాను నేను. 2 డెమోస్ చేషినా చూడండి ఫస్ట్ అయితే ఎలా ఉందో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేను ఉంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్నమున్నా నాలో ఉన్నా చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. డెఫినెట్‌లీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. అంటే నాకు బాగా నచ్చింది ఏందంటే ఎవరిదైనా ఫోటో బాగా సెట్ అవుతుంది ఇందులో. ఓకే. కాబట్టి మీరు కూడా ఎవరిదైనా ఫోటో పెట్టి ట్రై చేయండి. బాగా అనిపిస్తది కాబట్టి మర్చిపోకుండా యాడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇవి యాడ్ చేసుకోవాలని అనుకుంటే మీకు కొన్ని కావాలి. ఓకే. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయనీకి యాప్ ఫోటో రూమ్ యాప్ లేకపోతే కూడా అది కూడా టెలిగ్రామ్‌లో ఉంటది. టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఓపెన్ చేస్తే టాప్‌లోనే ఉంటది. ఓకేనా. నేను డిస్క్రిప్షన్‌లో ఎందుకు ఇవ్వనంటే మీకు ఐడియా ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే మనం యాప్స్ లింక్ అయితే ఇవ్వకూడదు. ప్రాబ్లమ్ అయితది. అర్థం చేసుకోండి. ఇంకోటి ఏందంటే ఈ ప్రాజెక్ట్ ఫైల్‌తో పాటు మీకు ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ కోసం నిన్న డెడికేట్ వీడియో చేసిన. చాలామంది నేను అంత చెప్పినా కూడా చాలామంది ప్రాజెక్టే ఫస్ట్ ఇంపోర్ట్ చేసి ఫాంట్ తర్వాత ఇంపోర్ట్ చేస్తే ఎలా ఇంపోర్ట్ అవుతదబ్బా! ఎప్పుడైనా గానీ ఫాంట్ ఫస్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తే మీకు ఆ ప్రాబ్లమ్ అయితే అస్సలు ఉండదు. దానికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం టైం అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు ఈజీగా కావాలి, సింపుల్‌గా కావాలి, జస్ట్ 1 క్లిక్‌లో కావాలంటే కాదు. కొన్ని మనం చేసుకోవాలి మాన్యువల్‌గా. ఇంకా మంచి లుక్ అయితే ఉంటది. ఓకేనా. ఇప్పుడు దాని గురించి సోది వదిలేద్దాం కానీ ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ ఇచ్చాను. అది యాడ్ చేసుకోండి. మాక్సిమం చాలా మంది దగ్గర ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఓల్డ్ సబ్‌స్క్రైబర్ దగ్గర అయితే 100% ఉంటది. లేని వాళ్ళు యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే హైలైట్ చూడండి. ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకే. నేను మొత్తం చేసిన ప్రాజెక్ట్ మీకు ఒకసారి చూపిస్తాను. ఒక ఐడియా అయితే ఇస్తాను మీకు. ఓకే. ఇది మొత్తం చేసిన ప్రాజెక్ట్ ఇది. ఓకే. చూడండి. చాలా బాగా అయితే ఉంటది ఇది. నేను విశ్వప్రియ గారిది కూడా ఒకటి చేసిన. అది కూడా బాగానే ఉంటది. నైస్ బాగానే ఉంటది. ఓకే. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం కానీ ఫస్ట్ సెకండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు. సెకండ్ ప్రాజెక్ట్. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. మొత్తం 12 లేయర్స్ ఉంటది. కాపీ చేసుకోండి. 12 లేయర్స్‌లో ఏముండదు. క్లౌడ్ ఉంటది. కపుల్ ఫోటోస్ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంటది. ఓకేనా. కాపీ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి ఎండింగ్‌లో వద్దాం. ఓకే. కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. ఎందుకంటే మొబైల్ అనేది హీట్ అవుతుంది. కాబట్టి ల్యాగ్ అవుతుంది. మీకు అవుతుందా లేదా అనేది కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనకు ఈ అలర్ట్ మోషన్‌లో కొన్నిసార్లు ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే మొబైల్ ప్రాబ్లమ్ అయితే 100% ఉంటది అందులో. ఎందుకంటే ఇప్పుడు ర్యామ్ తక్కువ ఉంటే కూడా చాలా ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే ఎఫెక్ట్ అనేది చాలా లేయర్స్ ఉంటది కాబట్టి ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. క్యాప్‌కట్‌లో కూడా మనం ఎక్కువ లేయర్ యూజ్ చేస్తాం. ఎందుకు అందులో ఉండదంటే వేరే యాప్స్ నేనేం చెప్పలేను కానీ ఈ యాప్స్‌కైతే మనం 3డీ యూజ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్‌లీ అసలు క్యాప్‌కట్‌లో అయితే 3డీ అయితే ఉండదు. కాబట్టి ల్యాగ్ అనేది ఎక్కువ ఉండదు మనకు. ఓకే. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాంలే కానీ ఇక్కడ మనం కరెక్ట్‌గా 23 సెకండ్ దగ్గర అంటే అన్ని లేయర్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వచ్చి పేస్ట్ చేయండి. ఓకే. పేస్ట్ అయితే చేసేయండి ఇక్కడ. పేస్ట్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది యానిమేషన్ అనేది. ఇందులో మీరు ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఎండింగ్‌లో వద్దాం. స్టార్టింగ్‌లో వద్దాం. ఇక్కడ మనకు నువ్వుంటే చాలేమో ఒక టెక్స్ట్ అయితే రివీల్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మనకు నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎవరైనా ఫోటో సెట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి నాకు నచ్చిన ఫోటో ఒకటి తీసుకుంటాను. ఓకే. ఇది తీసుకుంటున్నా. యాడ్ చేస్తున్నా. కొన్నిసార్లు ఏందంటే ఇక్కడ ఫోటోస్ కూడా కొన్నిసార్లు యాడ్ అవ్వదు. అది నేను కూడా చాలా సార్లు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన. ఎలా వస్తుందంటే ఒక్క నిమిషం ఇలా వస్తది. ఓకేనా. ఫోటో అయితే యాడ్ కాదు. అప్పుడు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఫోటో ఎగ్జాంపుల్‌గా ఒక పీఎన్‌జీ ఫోటో తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ పీఎన్‌జీ ఫోటోస్ తీసుకొని కాపీ చేసుకోండి ఆ ఫోటో. కాపీ చేసిన తర్వాత మీరు కిందికి వచ్చేసేయండి. కిందికి వస్తే మీ యొక్క ఫోటో ఉంటది అక్కడ. అంటే నేను యాడ్ చేసిన ఫోటో ఒకటి ఉంది కదా! అక్కడ మీ యొక్క ఫోటో ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. ఇక్కడ అన్నీ హైడ్ చేసేయండి. అంటే అన్నీ రిమూవ్ చేసేయండి. ఓన్లీ కలర్ ఆప్షన్ మాత్రమే గ్రీన్ కలర్‌లో ఉంచి పేస్ట్ చేయండి. ఫోటో సెట్ అయింది కానీ ఒక్కొక్క సైడ్ కట్ అవుతుంది. నో ప్రాబ్లమ్. ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇలా షేప్‌ని
ఇలా పెంచుకోవడం కానీ, తగ్గించుకోవడం కానీ చూస్తే మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతది ఇక్కడ. అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవాలి ఇలా. ఇలా ప్రతి ఒక్క ఫోటోని మాన్యువల్‌గా సెట్ చేసుకోండి కొంచెం ఓపికతోటి. ఓకే. అయితే మీకు మంచి లుక్ ఉంటది. సూపర్‌గా అయితే కనిపిస్తది. అంతే. దాని తర్వాత వీడియోని మీరు ఈజీగా హై క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీలో మీకు ఎక్స్‌పోర్ట్ అంటే ఎక్స్‌పోర్ట్ ఫెయిల్డ్ అని కనిపిస్తే కొంచెం లో క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేయండి వచ్చేస్తది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.